సో, సోలో లెవెలింగ్ మాన్‌గా ఎక్స్‌ప్లనేషన్ అండ్ ఈరోజైతే నేను మీకు 86 అండ్ 87 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. చాప్టర్ స్టార్టింగ్‌లో మన ఏజిల్ ఇలా భయపడతా అనుకుంటుంది. అసలేంటిది ఇంత షార్ప్, ఇంటెన్స్ బ్లడ్ లస్ట్‌తో కలిగిన ఒక వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. సో, వీడే అనమాట డీమన్ కింగ్ బ్యారన్. ఇక జిన్‌వూ గూడా అనుకుంటాడు. ఏజిల్ గూడా సెన్స్ చేయగలదా అది? ఓకే. ఇక జిన్‌వూ ఉండి ఇలా అనుకుంటాడనమాట. ఒకవేళ ఈ డీమన్ అయితే నేను షాడో ఎక్స్‌ట్రాక్షన్ చేయలేను గదా! అని జెప్పి అనుకుంటా ఉంటాడు. బట్ అదేమో గాల్లోకి ఎగురుతుంది. బట్ మన జిన్‌వూ ఏమనుకుంటాడు? ఇఫ్ అది కనక డీమన్ కాకపోతే నేను దాన్ని షాడోని ఎక్స్‌ట్రాక్ట్ చేయొచ్చు అని జెప్పి అనుకుంటాడు. బట్ ఈలోగా ఈ డీమన్ కింగ్ బ్యారన్ నుండి వాడి స్కిల్ యొక్క హెల్త్ ఆర్మీని యూజ్ చేసి డీమన్ సోల్జర్స్‌ని అయితే సమ్మన్ జేస్తాడు. మీరు ఈ ప్యానెల్‌లో గూడా జూసుకోవచ్చు ఎంతమంది డీమన్ సోల్జర్స్ ఉన్నారో. డీమన్ నైట్స్ అండ్ జనరల్స్ వాళ్ళు అట్‌లీస్ట్ ఏ ర్యాంక్ మాస్టర్స్ అంత పవర్‌ఫుల్‌గా అయితే ఉంటారు. కానీ ఇక్కడ జూసుకుంటే 100కి పైగానే ఉన్నారు. ఒక చిన్న గ్లాన్స్‌తోని చెప్పగలను. నేను 1000 మాన్‌స్టర్స్‌ని చూడగలను. సో, మొత్తానికి స్టార్ట్ అవ్వబోతుంది. ఏజిలేమో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనైతే అడుగుతుంది. ఆ డీమన్స్ ఏమో వస్తా ఉంటాయి. జిన్‌వూ ఏమో ఏమీ చేయకుండా అలానే నుంచుంటాడు. ఆ డీమన్స్ మళ్ళా వస్తే జిన్‌వూ కూడా ఏమీ చేయడు. బట్ సడెన్‌గా మోనార్క్స్ డొమైన్ స్కిల్‌నైతే యూజ్ చేస్తాడు. చెయ్యగానే నేల నుంచి మన షాడో మోనార్క్స్ వచ్చి ఆ డీమన్స్ పొట్టలు పొడుస్తూ పైకైతే లేస్తాయన్నమాట. దాంతో జిన్‌వూ దగ్గర కూడా అన్ని షాడోస్ అయితే వచ్చేస్తాయి. అండ్ వాళ్ళు కూడా ఫైట్‌కైతే రెడీ అవుతారు. అండ్ ఫైట్ కూడా దూల కొట్టేస్తారు కూడా. ఇంకా ఏజిల్ ఉండి ఇలా అనుకుంటుంది. దీనమ్మ జీవితం. నేను ఈ ఫ్లోర్ వరకు వచ్చా. కానీ ఫస్ట్ టైమ్ ఇంత ఇంక్రెడిబుల్ బ్యాటిల్‌నైతే చూడటం. అయినా సరే వీడు డీమన్ కింగ్ బ్యారన్. వీడే ఈ ప్లేస్‌ని రూల్ చేసేది. వీడు ఒక బయటోడు. కాబట్టి వీడెప్పుడైనా చచ్చిపోవచ్చు. ఇప్పుడు నేను ఎవరి సైడ్ ఉండాలిరా? అనంగానే వాడు లైట్నింగ్ అయితే యూజ్ చేస్తాడు. మన జిన్‌వూ ఏమో ఒక స్కిల్ వాడి ఆ లైట్నింగ్ నుంచి తప్పించుకోవడానికి ఒక క్లాత్‌నైతే వాడతాడు. ఉండి ఇలా అనుకుంటాడు. అది మామూలు ఆర్డినరీ లైటింగ్ అయితే కాదు. ఇది ఒక మ్యాజిక్ అండ్ ఎబిలిటీ చూసుకుంటే ఎనిమీస్‌ని స్టన్ చేసేయొచ్చు. ఒకవేళ నేను ఆ మ్యాజిక్‌ని గనక ఆపలేకపోతే నా షాడో సోల్జర్స్ ముక్కలు ముక్కల కింద అయితే అయిపోతారు. అండ్ పైగా నా మానా కూడా చాలా ఫాస్ట్ కన్జ్యూమ్ అయిపోతుంది. అని జిన్‌వూ గాల్లోకి ఎగిరి నేను దాని యొక్క వింగ్స్‌ని కట్ చేయాలి ఫస్టు అని దాని దగ్గరికెళ్ళి కొట్టబోతుంటే మన బ్యారన్ వచ్చి ఆపేస్తాడనమాట జిన్‌వూ అటాక్‌ని. అలా ఆపేసి ఒక దెబ్బ అయితే కొడతాడు. మన జిన్‌వూ వచ్చి గోడకి కరుసుకుంటాడు. వాడేమో మళ్ళా లైటింగ్ యూజ్ చేస్తే మన జిన్‌వూ డాడ్జ్ చేస్తా ఇలా అనుకుంటాడు. ఏంటి అది నా స్పీడ్‌ని మ్యాచ్ అవ్వగలుగుతుందా? నాకంటూ ఒక లిమిట్ ఉంది డ్యామేజ్‌ని అబ్జర్వ్ చేసుకోవడానికి. అనంగానే వాడు ఇంకో అటాక్ ఏస్తే మన టస్క్ వచ్చి ఫైర్ మ్యాజిక్ అయితే యూజ్ చేస్తాడు. దాంతో వాడు లైట్నింగ్ కూడా క్రాస్ చేసేసి వాడి దగ్గరికైతే వస్తుంది. జిన్‌వూ ఇలా అనుకుంటాడు. హమ్మయ్య! ఈ ఆర్బ్ ఈ టస్క్ గాడికిచ్చి చాలా ప్రశాంతమైన పనయిందిరా. ఆ తర్వాత ఈ బేరం కూడా కిందకొస్తాడు. ఈ జిన్‌వూ ఉండి ఇలా అంటాడు. ఫైనల్‌గా కిందకొచ్చావు కదరా! ఇప్పుడు నీ మూతి పలగొడతా అనైతే చెప్తాడు. అంతటితోనే చాప్టర్ అయితే అయిపోతుంది. ఇంక నెక్స్ట్ చాప్టర్‌లో చూసుకుంటే జిన్‌వూ షాడో స్కిల్స్ గురించైతే కొంచెం చెప్తా ఉంటారు. సో, వినండి. బట్ కొంచెం ఆలోచిస్తే కొన్ని స్కిల్స్ అనేవి మానానైతే కన్జ్యూమ్ చేయలేదు. డామినేటర్స్ టచ్, షాడో సోల్జర్స్ అండ్ అలా ఉంటాయి. డామినేటర్స్ టచ్‌లో ఉండే ఎబిలిటీ ఏంటంటే ఇన్‌ఫ్లూయెన్స్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్‌ని అయితే అవి కంట్రోల్ చేయగలదు. వస్తువు యొక్క బరువును బట్టి స్కిల్స్ అనేవి మారుతూ ఉంటాయి. బట్ మానానైతే కన్జ్యూమ్ చేయదు. అండ్ పైగా షాడో సోల్జర్స్ సమ్మనింగ్ సోల్జర్స్ కాబట్టి నేను ఆల్రెడీ సేవ్ చేసుకుంటా. సో, దానికి మానా అయితే రిక్వైర్ అవసరం లేదు. అండ్ పైగా షాడో సోల్జర్స్ అనేవాళ్ళెవరు? సమ్మనింగ్ షాడోస్. నేను వాళ్ళని ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకుంటా గదా! సో, దానికి మానా అయితే అవసరం లేదు. బట్ ఇదొక డిఫరెంట్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎనిమీస్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఏమవుద్దో తెలుసా? సోల్జర్స్‌ని గనక డెస్ట్రాయ్ చేస్తే మానా అని చాలా అంటే చాలా కన్జ్యూమ్ అయిపోద్ది. పైగా వాళ్ళు రీజనరేట్ కూడా అవ్వలేరు. అండ్ మానా కూడా ఉండదు. అప్పుడు నేను ఆ షాడో సోల్జర్స్‌ని కూడా వెనక్కి రప్పించలేను. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటెలిజెన్స్ స్టాక్‌ని నేను ఎంతవరకైతే అంతవరకు దాన్ని ఇంక్రీజ్ చేసుకొని అండ్ ఎంతవరకైతే అంతవరకు ఎక్స్‌పాండ్ చేసి నా మాక్సిమం మానానైతే పెడతా. బట్ వీడి దగ్గరున్న మానా అయితే మాత్రం చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. తన సోల్జర్స్ యొక్క వెనకున్న రహస్యం ఏంటి? ఒకవేళ ఆల్రెడీ డెస్ట్రాయ్ అయిపోయిన సోల్జర్స్ ఉంటే వాళ్ళు రీజనరేట్ అవ్వలేరు. వాడు కన్సిస్టెంట్‌గా చాలా అతి ఎక్కువైన మానాన్నయితే కన్జ్యూమ్ చేస్తున్నట్టున్నాడు. వాళ్ళని రీసమ్మన్ జేయడానికి.
ఇంకా తర్వాత జిన్‌వు ఉండి ఇలా అనుకుంటాడు. నేను నా మానాన్ని చాలా ఎక్కువగా లూజ్ అయిపోతున్నా. అండ్ వీడు నాకొక్క ఛాన్స్ కూడా ఇవ్వట్ల కొడదామంటే. పైగా వీడు ఇంతమంది సోల్జర్స్‌ని రీజనరేట్ చేస్తూనే ఉన్నాడంటే అంత మానా కన్జ్యూమ్ అయిపోయిన తర్వాత గూడా వీడు చాలా గ్రేట్ అబ్బా! కానీ నేనిప్పుడు ఎవరి నుంచి హెల్ప్ తీసుకోకూడదు. అవాయిడ్ చేసేయాలి. నేను ఈ ఫైట్‌ని ముగిచ్చేయాలి. ఎప్పుడైతే నా మానా కన్జ్యూమ్ అవ్వక ముందే. ఈ క్రీస్ అండ్ ఐరన్ ఫైట్ చేస్తా ఉంటే మన జిన్‌వు మధ్యలో వచ్చి అటాక్ అయితే చేస్తాడు. అండ్ వైటల్ స్ట్రైక్ అనమాట. దాన్నైతే ఆపేస్తాడు. ఇక జిన్‌వు పీక పట్టుకొని గాల్లో లేపుతాడాడు. ఇంకప్పుడే కొట్టబోతుంటే మన ఇగ్రీస్ వచ్చి వాడి అటాక్‌నైతే ఆపేస్తాడు. అండ్ జిన్‌వు కూడా తన డ్రాగర్స్‌తో అయితే వాడిని పొడుస్తాడు. ఇంకా ఇగ్రీస్ ఏమో వాడి చేతిలో పొడుస్తాడు. ఇక వీడికి మళ్ళా కోపం వచ్చి ఎలక్ట్రిక్ వేవ్ అయితే ఏస్తాడు. ఇక జిన్‌వు వెనక్కెళ్ళిపోతాడు. ఆ ప్రెజెన్స్‌ని తట్టుకోలేక. వీళ్ళ యొక్క వెపన్స్ తీసుకొని రెడీగా అయితే ఉంటారు. ఇంకా బేరన్ గాడు ఉండి అటాక్ చేస్తాడు జిన్‌వు మీదకి. జిన్‌వు ఆపిన తర్వాత వాడేమో మళ్ళీ ఎలక్ట్రిక్ వేవ్ అయితే వేయబోతాడు. వేసినా కూడా మన జిన్‌వు అయితే దాన్ని దారి మళ్లిస్తాడనమాట. దాంతో జిన్‌వు యొక్క డ్రాగర్స్ కూడా పైకైతే వెళ్ళిపోతాయి. ఇక ఇది మంచి ఛాన్స్ అని చెప్పి వాడు కొట్టబోతుంటే జిన్‌వు తన హ్యాండ్స్‌తో వాడినైతే ఆపుతాడు. జిన్‌వు అనుకుంటాడు ఇలా, దీనమ్మ జీవితం వీడి పవర్ లెవెల్స్ ఏంట్రా ఇంతున్నయి? కొంపదీసి వాడి మానాకి లిమిట్టే లేదా? అనంగానే వాడు మళ్ళీ ఎలక్ట్రిక్ వేవ్ వేయబోతుంటే పక్క నుంచి ఒకళ్ళైతే కొడతారు. అది ఎవరా అని చూస్తే ఎజిల్ అనమాట. ఇదే మంచి టైం అని మన జిన్‌వు రేజ్‌లోకైతే ఎళ్తాడు. డామినేటర్ టచ్ యూజ్ చేసి వాడినైతే ఒక్క గుద్దైతే గుద్దుతాడనమాట. దాంతో వాడైతే చచ్చిపోతాడు. ఇక జిన్‌వుకి కూడా ఇలా సిస్టమ్ అయితే చెప్పుద్ది. బ్యారన్ సోల్ అయితే అబ్టైన్ చేసుకున్నావు నువ్వు అని. ఇక జిన్‌వు ఉండి ఇలా చెప్తాడు. ఎజిల్ మీ ఫాదర్‌కి ఇన్ఫార్మ్ చెయ్యి. రాడిస్ క్లానే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. సార్ రాడిస్ కాదు. నా క్లాన్ పేరు రైడర్. అంతటితోని ఈ చాప్టర్ అయితే అయిపోతుంది. అండ్ యాహ్! ఎక్కువ ఫైట్ సీన్స్ ఉండటం వల్ల కొద్దిగా షార్ట్ వచ్చింది వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాం. అంటిల్ దెన్ బై బై.